ఇక్కడ అంటే ఈటెల రాజేందర్కి సంబంధం లేని వ్యవహారం అయినా నోటీసులు వచ్చాయని మీరు అంటున్నారు, బయట కూడా అలాంటిదే ఉంది. అయితే ఈటెల ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి రేస్లో ఉన్నారు, రేపో మాపో ఈటెల అధ్యక్షుడు అవుతారనే ఒక ప్రచారం ఉంది. కాబట్టి ఈటెల అధ్యక్షుడు కాకుండా ఈ నోటీసుల్లో ఈటెల పేరు వచ్చిందని అనుకుంటున్నారా? నేను ఆశిస్తున్నా అనేది పెద్ద అది కాదు. భారతీయ జనతా పార్టీ అది జాతీయ పార్టీ, అది కుటుంబ పార్టీ కాదు, ఒక వ్యక్తి చేతులు ఉండేటువంటి పార్టీ కాదు. ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా, ఎవరిని పెట్టడం ద్వారా పార్టీకి లాభం ఉంటుందో అది ఆలోచన చేస్తే అదొక సబ్జెక్టు. కానీ నీకు తెలుసు 25 సంవత్సరాల చరిత్రలో అంటే మీరు రేస్లో ఉన్నారన్న, మీరు ఆశిస్తున్నారు అనేది పక్కన పెడితే రేస్లో మీ పేరుంది, మీరు వస్తే ఏమన్నా ఇబ్బంది అని భావించి, మీరు అధ్యక్షుడు అవుతే ఇబ్బంది అని కాంగ్రెస్ పెద్దలో కాంగ్రెస్ ప్రభుత్వం భావించి మిమ్మల్ని అడ్డుకట్ట వేయడానికి. ఒక మాట, నా 20 సంవత్సరాల చరిత్ర సమాజం కళ్ళ ముందు ఉన్నది. భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలిస్తున్న పార్టీ. 20 సంవత్సరాల చరిత్రను వాటికనే ఒక 5 రోజులు 6 రోజులు ఏదైనా ఏజెన్సీకి ఇస్తే తీసుకొచ్చి పెడతారు. నేను 5 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. నేను ఎవరినో, నా కమిట్మెంట్ ఏందో, నా పనితనం ఏందో తెలుసు కదా వాళ్ళకి. దీనికి దానికి బోడగుండుకుని మోకాలు ముడిపెట్టినట్టు దానికి సంబంధం ఏముంటుందండి? ఎస్, నా క్యారెక్టర్, నా కమిట్మెంట్, నా సిన్సియారిటీ, లేకపోతే నేను చెడ్డ పని, అదంతా కూడా మా పార్టీకి ఇట్లా చేతులు టిప్స్ మీద ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఎవరు ఏందనేది మా పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంటుంది. గీ పిచ్చి వీళ్ళు గిట్లు ఇరికియాలి, గట్టి ఇరికాలి, ఈ వెకిలి చేష్టలు చేసేటోళ్ళు, ఈ పిచ్చి ఆలోచన చేసేటోళ్ళు, ఇది నిలబడద్దా అండి? ఇది నిలబడే ఆస్కారం ఉండదు. రైట్. ఈటెల రాజేందర్ గారు, బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ అధ్యక్ష పదవి రేపు మాపు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ గారు చాలా సందర్భాల్లో వచ్చే నెలలో అయిపోతుంది, అధ్యక్షుడిని ఖరారు చేశాం, అయిపోయింది, అనౌన్స్ చేస్తామని చాలాసార్లు చెప్తూ వచ్చారు. అందులో ప్రధానంగా చాలాసార్లు మీ పేరే వినిపిస్తూ వచ్చింది కూడా, ఈటెల రాజేందర్ పేరే వినిపిస్తూ వచ్చింది. ఎందుకు అంటే ఈటెల తప్ప అనే ఒక డిమాండ్తో కొంతమంది నాయకులు మీకు అడ్డుపడుతున్నారనే ఒక చర్చ. వట్టిగానే వట్టి వార్తలు తప్ప అట్లా ఏముంటుందండి? ఎందుకు జాప్యం? మాది ఒక్క వ్యక్తి తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉండదు. మాకు పార్లమెంటరీ బోర్డు దాకా ఉంటుంది. మాకు ఆ పార్లమెంట్ బోర్డు ఒకసారి నిర్ణయం తీసిన తర్వాత వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటుందండి. డెఫినెట్గా ఇలా పార్టీ పెరుగుతున్నప్పుడు పోటీ తప్పకుండా ఉంటుంది. ఆశించే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది. ఒకవేళ ఆశించే వాళ్ళ సంఖ్య లేకపోతే, పోటీ లేకపోతే ఆ పార్టీ ఎదుగుతున్నట్టు లెక్క కాదు. ఎంత పోటీ ఉంటే, ఎంత చర్చ జరిగితే మా పార్టీ అంత ఎదుగుతున్నట్టు లెక్క. కాబట్టి ఇవన్నిటి తర్వాతనే మా పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్తుంది. డెఫినెట్గా ఇప్పుడు మా దాంట్లో ఇద్దరు చాలా కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. ఒకరేమో కేంద్ర మంత్రివర్యులు, క్యాబినెట్ మినిస్టరు, ప్లస్ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదే లక్ష్మణ్ గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారు. కాబట్టి హైకమాండ్తో నిత్యం సంబంధాలు ఉంటాయి. కాబట్టి అక్కడ జరిగేటువంటి చర్చల, అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఇక్కడ అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. చెప్పింది జరగట్లేదు, ఎందుకు అని? జరుగుతుంది, ఎందుకు జరగదు? రకరకాల కారణాలు ఉంటాయి. దేశంలో ఇది ఒకటే సమస్య కాదు కదా, తెలంగాణ ఒకటే సమస్య కదా, 29 రాష్ట్రాల రాజకీయ సమస్యలు ఉంటాయి. ఇవాళ మీ మధ్య చూసినారు పాకిస్తాన్, సింధూర్, ఇట్లా అనేక రకాల కారణాలు ఉంటాయి కదా.